రేవంత్ రెడ్డి అనే నాలెడ్జ్ అంతా కేసీఆర్ నాలెడ్జ్. అది రేవంత్ రెడ్డిలో వస్తున్న ప్రతి అణువు నాలెడ్జ్ అది కేసీఆర్ నాలెడ్జ్. ఎందుకంటే అది లెగసీ కంటిన్యూటీ. ఒక వర్గ రాజకీయం ఎట్లుంటుందంటే అతనితో ఢీకొని అతన్ని సమాధి చేసి ఇతను బయటకు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ కూడా అతని నుంచే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నుంచి వచ్చిన ప్రోగ్రామే అదంతా. అప్డేటెడ్ కేసీఆరే రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే రెడ్డి కులంలో కేసీఆర్ పుడితే, వెలమ కులంలో రేవంత్ రెడ్డి పుడితే అంతే అంతే. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ టాప్ ఇంటలెక్చువల్ గా మారింది. మనం అంతకుముందు చెప్పినా ఒకసారి, రెడ్లల్లో టాప్ ఇంటలెక్చువల్ గా రెడ్డి జాతిని మొత్తాన్ని టర్న్ చేసింది సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ రెడ్డి కులాన్ని సాంస్కృతిక పునర్జీవింపజేసి వాళ్లలో ఫ్యూడల్ స్వభావంతో మగ్గి భూస్వాములుగా ఉన్నటువంటి రెడ్లని విద్యావంతులుగా మార్చి రెడ్లలో ఒక రాజకీయ విద్యపై సాంస్కృతిక పునర్జీవం కల్పించి రెడ్లని ఆర్గనైజ్ చేసి అధికారంలోకి అత్యంత విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చి రెడ్డి హాస్టల్స్ ద్వారా పెద్ద పోరాటం చేసిండు సూరవరం ప్రతాప్ రెడ్డి. అలాంటి సూరవరం ప్రతాప్ రెడ్డి ఒక మేధావి. తర్వాత రెడ్డిలో వచ్చిన అత్యంత పెద్ద మేధావి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత అత్యంత మేధావిగా వచ్చిన రెడ్డి రేవంత్ రెడ్డి. ముగ్గురు రెడ్లు ఇక్కడ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన నాలెడ్జ్ మొత్తం కేసీఆర్ నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డికి వచ్చిన మొత్తం నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది. సూరవరం ప్రతాప్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిన నాలెడ్జి? ఆంధ్ర కమ్మాస్ మొత్తం తమ కమ్మ కులాన్ని పునర్జీవింపజేసుకోవడానికి కుల సంఘం పెట్టి కమ్మ కులం ఎట్లా డెవలప్ కావాలనే సూత్రాలన్నీ ఎవరు తీసుకున్నారు? ఆంధ్ర మహాసభ ద్వారా సూరవరం ప్రతాప్ రెడ్డి తీసుకున్నాడు. ఇక్కడ తన కులాన్ని, తన భూస్వామ్య కులాన్ని